సహోదరుడు బుల్లి అన్న, అలానే సహోదరి అశోకారాణి నాయన వారి గృహాన్ని ఆధారం చేసుకొని నాయన ఈ వీధులలో మీ నామాన్ని ప్రకటించే భాగ్యం ఇచ్చారు. ఎవరైతే నీ సువార్త విన్నారో వారిలో కార్యం చేయండి. అలాగనే సహోదరి మరి కొన్ని మాటలు తన జీవితంలో తను ఎలాంటి పరిస్థితులలో దేవుని యందు విశ్వాసం ఉంచిందో, దేవుని ద్వారా తను ఆదరించబడిందో, ధైర్యపరచబడిందో నాయన కొన్ని విషయాలు చెప్పే భాగ్యం ఇచ్చారు. ఈ రాత్రి ఈ కుటుంబానికి చేరువచ్చిన మాకు మైక్ శబ్దం ద్వారా దేవుని వాక్యం వినే ప్రజలకు అవసరమైన మాటలు దయచేయండి నాయన. కరెంటు, మైకు ఇవన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. నా నోట మీ మాటలు ఉంచండి. మీకే మహిమ ఆరోపిస్తూ నాయన చదివే లేఖనాలు మీరే మీ ఆత్మ ద్వారా బోధించి నాయన మీకే మహిమ తెచ్చుకోమని దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము నిర్గమాకాండము 15వ అధ్యాయం. బాక్స్ పెట్టండి, బాకాలు 2 పెట్టండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము. ఒకసారి సిస్టర్స్ కొంచెం లేచి ముందుకు రండి, ఒకసారి లెగవండి. లెగవండి అంటే పైకి నుంచోమని. కొంతమంది తెలుగు రాదు. నుంచోండి, ఒకసారి నుంచోండి. నుంచొని ముందుకు రండి. ఇంకా వెనక వస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అండ్ మీరు కూడా ముందుకు రండి. కొంచెం ముందుకు వస్తే నిర్గమాకాండము 15వ అధ్యాయము 27వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 27వ వచనం. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 8, 9 వచనాలు. 8వ వచనము 9వ వచనాన్ని కూడా చదువుదాం. పిహారీరోతులో నుండి బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యంలోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణం చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఏలీమునకు వచ్చిరి. చాలు. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో ఈ రాత్రి
మరి నిర్గమాకాండము 15వ అధ్యాయము 27వ వచనము, అలానే సంఖ్యాకాండం 33వ అధ్యాయము 8, 9 వచనాలు, ఇవి రెండు కూడా ఒకే సందర్భంలో రాయబడినటువంటి వచనాలు. కనుక ఇశ్రాయేలీలు మరి ఐగుప్తులో నుండి బయలుదేరి వారు ఎక్కడెక్కడ ప్రయాణం చేసినారో ఆ విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. మనకు తెలుసు, దేవుని వాక్యంలో ఇశ్రాయేలీలు దాదాపు 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. కనుక వారు ఐగుప్తులో ఎన్నో శ్రమల్లో, కష్టాలలో, ఇబ్బందులలో వారు చాలా మరి హీనాతిహీనమైన స్థితిలో వారు ఉంటూ వచ్చినారు. అయితే దేవుడు వారిని ప్రేమించి, దేవుడు వారిని 430 సంవత్సరాల తర్వాత వారిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకుని వచ్చినాడు. మనకు తెలుసు దేవుడు వారిని ఎలా తీసుకుని వచ్చినాడంటే, మరి అద్భుతమైనటువంటి రాత్రి అది. మరి ప్రతి ఇంటిలో ఒక గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ వారి కొరకు వధించబడింది. అలాగా వారు మరి ఆ గొర్రె పిల్ల ద్వారా లేకపోతే మేక పిల్ల ద్వారా, అంటే వాటి యొక్క రక్తము ద్వారా వారు ఎంతో అద్భుతంగా ఐగుప్తులో నుండి వారు బయటకు వచ్చినారు. సరే, అలాగ వచ్చినటువంటి ఆ ప్రజలు ఇక్కడ మనం సంఖ్యాకాండంలో మనం చూస్తే చూడండి, ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. నేను చదువుతున్నాను ఆ మాట చూడండి. 8వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. ఏతాము అరణ్యమందు 3 దినములు ప్రయాణం చేసి మారాలో దిగిరి, మారాలో నుండి బయలుదేరి ఏలీమునకు వచ్చిరి. చూడండి, 3 స్థలాలు మనకి ఇక్కడ కనబడతాయి. ఒకటి అరణ్యమందు, రెండవది మారా, మూడోది ఏలీము. కనుక మొదటిది అరణ్యం. ఇది మనకి ఏం చూపిస్తూ ఉందంటే, ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చూసినట్లయితే ఒక వచనం నేను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం చదవండి ఎవరైనా. నీ చేతి పనులన్నిట్లోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు. కనుక వాళ్ళు ఎక్కడ సంచరించినారు చెప్పండి? అరణ్యంలో సంచరించినారు. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే అరణ్యం అనేది మానవుని జీవితంలో మానవుడు వెళ్ళేటువంటి ఇరుకును, కష్టాలను, బాధలను, మరి ఎన్నో రకాల పోరాటాలను చూపిస్తూ ఉంది. కనుక వాళ్ళు అరణ్యంలో ఎక్కడికి వచ్చినారంటే మారా అనే స్థలానికి వచ్చినారు. మారా అంటే మనకు తెలుసు, మరి అక్కడ చేదు అనేటువంటి అనుభవం. కనుక ఆ మారా నీళ్ళు ఎలా ఉన్నాయంట? అన్నీ చేదే. కనుక వారు దాహం తీర్చుకుందామని, వారు త్రాగాలని ఎంతో ఆశతో ఆ మారా అనే నీళ్లను చేత్తో తీసుకున్నారు. వారి నోట్లో పోసుకుంటే అన్ని చేదు పుట్ట. కనుక రెండవ అనుభవం ఏంటంటే చేదైన అనుభవాలు. కనుక ఆ చేదైన అనుభవాలు ఇందా సిస్టర్ చెప్తూ వచ్చింది కదా. కనుక తన జీవితంలో చేదైన అనుభవాల్లో కూడా దేవుడు ఆమెను తీసుకుని వచ్చినాడు. ఇంకో విషయం నేను మీకు చెప్పాలంటే, ఈ అరణ్యం వంటి చేదైన అనుభవాల్లో గుండా వెళితే కానీ ఏలీములోనికి వాళ్ళు రాలేరు. ఏలీము అంటే అర్థం ఏంటంటే సమృద్ధి. కనుక దైవికంగా కానీ భౌతికంగా కానీ మనం సర్వ సమృద్ధిలోనికి రావాలంటే మనం ఈ అనుభవాల గుండా వెళ్ళాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి భూమి మీద ఆయన ఏ అనుభవాల గుండా వెళ్ళాడు? అనేకుల చేత ఆయన తృణీకరించబడ్డాడు. అనేకుల చేత ఆయన తృణీకరించబడ్డాడు. బైబిల్లో రాయబడింది, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అని. కనుక ఇక్కడ మనం చూస్తే ఏలీము గురించి రాత్రి కొన్ని విషయాలు మనం చూద్దాం. కనుక ఏలీము అంటే మనసులో పెట్టుకోండి. నిజంగా అక్కడ ఏమున్నాయంటే చూడండి, నిర్గమాకాండము
మనం చూస్తే 15వ అధ్యాయము 27వ వచనం. తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద. 26లో మనం చూస్తే చూడండి, చివరిలో రాయబడింది, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. ఒకవేళ మీకు ఏదైనా అలాంటి వ్యాధి వస్తే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీలను మరి కొన్ని అనుభవాల గుండా తీసుకుని వెళుతూ వాళ్ళని విడిచిపెట్టల. దేవుడు ఆ అనుభవాల్లో, ఆ పరిస్థితులలో దేవుడు వారితో ఉండి దేవుడు వారికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ వచ్చినాడు. అందుకని అన్నాడు, ఐగుప్తీయులలో ఏ రోగం నీకు నేను రానియను. ఒకవేళ వస్తే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. దేవుడు అద్భుతంగా తన ప్రజలను స్వస్థపరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ అనుభవాల గుండా ఏలీంలోనికి వాళ్ళు వచ్చినారు. కాబట్టి రాత్రి ఏలీము సమృద్ధి కనుక దేవుడు తన పిల్లలకు, తన యందు విశ్వాసం ఉంచిన వారికి, తను వెంబడించే వారికి, తనను నమ్మిన వారికి ఎలాంటి సమృద్ధిని ఆయన ఇస్తాడు, ఏ విషయాలలో సమృద్ధిని ఇస్తాడు. ఈ రాత్రి ఆ విషయాలు కొన్ని మనం చూద్దాం. రాండి, దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం మొదటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 33:6 చదవండి అందరూ. చూడండి, మీరు ఇక్కడ ఒక మాట మీరు గమనిస్తే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే, సత్య సమాధానములను సమృద్ధిగా ఏం చేస్తాడు ఆయన. కనుక మొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు మానవులకు ఏదైతే లేదో అది సమృద్ధిగా ఇవ్వాలని కోరుతున్నాడు. మనుషులకు ఏమి లేదండి, డబ్బు లేదా? డబ్బు కుప్పలు కుప్పలు ఉంది డబ్బు. ఈ మధ్య ఒక ఆయన దొరికినాడు. దొరికితే ఇంట్లో అన్ని కోట్లే, వేసుకునే కోట్లు కాదు, లెక్క పెట్టినా తరగని కోట్లు, అంత అన్యాయంతో సంపాదించిన డబ్బు. కనుక మానవునికి ఏమి లేదు, డబ్బు లేదా, మంచి గృహాలు లేవా, కనుక ఈ లోకంలో పిల్లార ఉండడానికి కట్టుకోవడానికి లేదా? లేదు, అన్నీ ఉన్నాయి, మానవునికి సమృద్ధిగా ఉన్నాయి. లోకపరంగా మానవునికి ఏది తక్కువ లేదు. అయితే మానవునికి లేనిది ఏంటంటే, ఎవరైనా అన్నీ విడిచిపెట్టి బయటికి వెళ్తూ ఉంటే ఆడికి వెళ్తున్నారని అడగండి, వాళ్ళు చెప్తారు, అయ్యా యాత్రలకు వెళ్తున్నామని. అంటే ఏంటి, ఎందుకు వెళుతున్నారంటే వారికి మనశ్శాంతి కావాలి. కనుక పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, వెండి ఉంది, బంగారం ఉంది, విస్తారమైన డబ్బు ఉంది. కనుక లోకపరంగా అన్నీ ఉన్నాయి, కానీ మానవునికి లేనిదంటే శాంతి. కనుక మానవునికి సమాధానం లేదు. అందుకని నాడు మానవుడి శాంతి కొరకై, ఈ సమాధానం కొరకై ఎన్నో రకాల దానాలు చేస్తున్నాడు. కొంతమంది అన్నదానం చేస్తున్నారు, కొంతమంది కన్యాదానం చేస్తున్నారు, కొంతమంది వస్త్రదానం చేస్తున్నారు, కొంతమంది కనుక పిల్లల రకరకాల దానాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఏం కారణం అంటే, ఏదో ఒక దానం చేస్తే ఆ దేవుడు కరుణించి నాకు నెమ్మదిస్తాడేమోనని, ఆ దేవుడు నన్ను కరుణించి సమాధానం ఇస్తాడేమోనని. పిల్లారా, ఈ లోకంలో మానవునికి ఎందుకు అస్సలు నెమ్మది లేదు, మానవుడు ఎందుకు శాంతిని కోల్పోయినాడు? దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, మానవుడు చేసేటువంటి పిల్లారా సకల దుర్నీతి అంటే పాపం వలన మానవుడు శాంతిని కోల్పోయినాడు. కనుక అందుకని ఈ లోకంలో పిల్లారా మానవునికి శాంతిని ఇవ్వడానికి ఇక్కడ ఒక మాట అన్నాడు. చూడండి, ఏమన్నాడంటే, చూడండి, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా అన్నాడు. అంటే మానవుడు అసత్యంలో నుండి సత్యంలోనికి వచ్చినప్పుడే మానవునికి శాంతి దొరికిద్ది. కనుక పిల్లారా, మానవుడు అసత్యంలో నుండి సత్యంలోనికి రావాలి. సత్యం అంటే ఎవరు? దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది,
చూడండి, యోహాను సువార్త 14 చూడండి. వీళ్ళారా సత్యం అనే మాటకి అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలిసిన, నేనే మార్గము, వీళ్ళారా నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయన సత్యమైన దేవుడు. కనుక ఈ రాత్రి వేళ మానవుడు అసత్యంలో నుండి సత్యంలోనికి రావాలి. సత్యంలోనికి వస్తే ఆ సత్యమైన దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నేనే సత్యం అన్నాడు. పిల్లరా, అందుకని ఆయనే ఆ మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 14 చూడండి. ఆ సత్యమైన దేవుణ్ణి గనక నువ్వు విశ్వసిస్తే, ఈ రాత్రి ఆ సత్యమైన దేవుణ్ణి గనక నీ హృదయంలో నువ్వు చేర్చుకోగలిగితే, చూడండి యోహాను సువార్త 14:27 ఎవరి మాట అంటుంది? సత్యమైన దేవుడు. సత్యమైన దేవుడు అసత్యంలో ఉన్న మానవుణ్ణి ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు యేసుప్రభువు వారి యొద్దకు రావాలి? ఆయన అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకమిచ్చే శాంతి కాదు, కనుక నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? సత్యమైన దేవుడు ఆయన. యేసుప్రభువు వారు ఎవరు? శాంతిని అనుగ్రహించే దేవుడు ఆయన. అందుకనే 2025 సంవత్సరాల క్రితం మానవుడు, పిల్లారా దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. పిల్లారా దేవుడే మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది? అది చాలామందికి అర్థం కావడంలా. చెప్పే నాకు కూడా అర్థం కాల. నేను కూడా ఒక హైందవ కుటుంబంలో జన్మించినాను. చిన్న వయసు నుండి ఎన్నో భక్తి కార్యాలు నేను చేస్తూ వచ్చినాను. యేసుప్రభు అంటే నాకు ఇష్టం లేదు. ఆయన పేరెత్తినా కూడా నేను ఒప్పుకునేవాడిని కాదు. హైందవ సంబంధమైన ఎన్నో భక్తి కార్యాలు చేస్తున్న నా జీవితంలో పిల్లలు, ఒక పక్కన భక్తి ఉంది, ఓ పక్కన సినిమాలు ఉన్నాయి, ఓ పక్కన త్రాగుడు ఉంది, ఓ పక్కన ప్యాకాట్ ఉంది, ఓ పక్కన సిగరెట్లు ఉన్నాయి. కనుక నాకు లేని అలవాటు లేదు. పిల్లరా, గంజాయి, సిగరెట్లు, త్రాగుడు, పేకాట, ఎన్నో చెడు వ్యసనాలతో నేను జీవిస్తూ వచ్చినాను. పిల్లరా, నాకు ఒక పక్కన భక్తి ఉంది, ఓ పక్కన చెడిపోయిన జీవితం కూడా నాకు ఉంది. కనుక ఈ రాత్రి వేళ పిల్లరా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న నా జీవితంలో నాకు నెమ్మది లేదు. డబ్బు అయితే ఉంది, లోకపరంగా కావలసినవన్నీ ఉన్నాయి. మా నాన్నగారికి 14 మంది సంతానము. కనుక భౌతికంగా డబ్బు ఉంది. పిల్లరా, చక్కని గృహాలు ఉన్నాయి, 3 పొలాలు ఉన్నాయి, 14 ఎకరాల పొలం ఉంది మాకు. కనుక ఇలాంటి పరిస్థితులలో మేము ఉంటూ వచ్చినాం. అయితే నెమ్మది లేదు. పిల్లరా, 1999 సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి 12 గంటల సమయంలో ప్రేమ కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చిన్న ప్రశ్న వేసినాడు. ఓ యవనస్తుడా, ఈ రాత్రి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? కనుక ఈ రాత్రి నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? ఈ చిన్న ప్రశ్న నా హృదయాన్ని తాకుతూ వచ్చింది. నిజమే కదా? కనుక నా జీవితంలో నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? వెంటనే దేవుని వాక్యం నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఓ యవనస్తుడా, ఈ రాత్రి నువ్వు నీ పాపంలో మరణిస్తే నీ కొరకు నరకం ఉంది. కనుక ఆ నరకం నుండి ఎవరు రక్షించగలరు? పిల్లలు, నేను చేసే భక్తిలో నరకం నుండి ఎలాగ తప్పించుకోవాలో నాకు తెలియదు. కనుక ఆ రాత్రి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నీ పాప పరిహారం నిమిత్తమై నా రక్తాన్ని నీ కొరకు నేను కాచినాను. ఈ రక్తం ద్వారా నీ పాపమంతా కడగబడిద్దని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రాత్రి పిల్లల, నా పేరు మార్చుకోలా, నా కులం మార్చుకోలా, నా వస్త్రాలు మార్చుకోలా. కనుక ఈ లోకంలో నేనేం మార్చుకోలేదు. కానీ యేసుప్రభును చిన్న మాట అడిగినాను. యేసుప్రభువా, నేను జన్మ పాపిని, కర్మ పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను నీ కుమారుడిగా చేసుకొని చిన్న మాట అడిగినాను. పిల్లారా, రాత్రి నేను అడిగిన మాట, తెల్లవారితే సినిమాలంటే ఇష్టం లేదు, తెల్లవారితే త్రాగుడు అంటే ఇష్టం లేదు, తెల్లవారితే అబద్ధాలంటే ఇష్టం లేదు, తెల్లవారితే పిల్లారా ప్రతి విధమైన పాపం నుండి దేవుడు నాకు విడుదల ఇచ్చినాడు, విజయం ఇస్తూ వచ్చినాడు. ఈ రాత్రి నువ్వు చెప్పగలవా? నీ జీవితంలో చిన్న చుట్ట మానుకోగలవా? ఒక అబద్ధం మానుకోగలవా? ఒక చెడు ఆలోచనను మానుకోగలవా? కనుక ఈ రాత్రి వేళ దేవుని వాక్యంలో ఈ ఇంటిని ఆధారం చేసుకొని దేవుడి మాటలు నీ దగ్గర తీసుకుని వస్తున్నాడు. ఆ సత్యంలో ఉన్న మానవుడు సత్యంలోనికి వస్తేనే మానవునికి శాంతి దొరికిద్ది. లేకపోతే ఈ లోకంలో డబ్బు కానీ, కులము కానీ, పిల్లల మతము కానీ,
ఈ లోకంలో ఎవరు కూడా మనకి ఆ శాంతిని, ఆ సమాధానాన్ని అనుగ్రహించలేరు. దేవుని వాక్యంలో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీకు మనశ్శాంతి దొరికిద్ది, నీకు నెమ్మది దొరికిద్ది. ఈనాడు లోకంలో ఎన్నో కులాల వారు, ఎన్నో మతాల వారు ఎందుకు యేసు ప్రభువారి యొద్దకు వస్తున్నారు? పిల్లారా, ఏంటి కారణం అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవుడు శాంతిని అనుభవిస్తున్నాడు, సమాధానం అనుభవిస్తున్నాడు. ఎట్లా అనుభవిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా అంటే చూడండి, దేవుని వాక్యం ఒక్కొక్క వచనం నేను మీకు చూపిస్తాను. ఎట్లా యేసు ప్రభువులో ఉన్న ఆ సమాధానాన్ని, ఆ శాంతిని మనం అనుభవించగలమంటే ఇలాంటి మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన పిల్లరా, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1:12 చదవండి ఎవరైనా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి చాలు. పిల్లారా, ఇక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేత్తును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడిని ఎత్తి నా యొద్ద. కనుక ఈ రాత్రి వేళ యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకుంటావా? ఆయన నిన్నేం అడగట్లా, నీ కులం మార్చుకోమని చెప్పట్లా, ఆయన నీ మతం మార్చుకోమంటలా, నీ పేరు మార్చుకోమంటలా, నీ వస్త్రాలు మార్చుకోమంటలా. కనుక పిల్లరా, ఈ రాత్రి యేసు ప్రభువు అంటున్నాడు, నీ హృదయం నాకు ఇస్తే చాలు. ఈ రాత్రి వేళ శాంతి దాత, శాంతి మూర్తి, కనుక శాంతి అనుగ్రహించేటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు నీ హృదయంలో చేర్చుకుంటే చాలు. బైబిల్లో రాయబడిన యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం చూడండి ఏం రాయబడిందో. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సుని మీద ఆనుకునునో, పిల్లారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆనుకుంటున్నారో, ఈ రాత్రి వేళ దేవుని వాక్యం చెప్తుంది, ఎవరిని మనస్సుని మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవానిగా. కనుక ఈ రాత్రి వేళ నీ మనసు ఆయన మీద ఆనుకుంటే చాలు, నీ హృదయంలో ఆయనకు చోటిస్తే చాలు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నా యొద్దకు రండి అంటున్నాడు యేసు ప్రభువారు. కనుక ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఉన్న స్థలంలోనే, యేసు ప్రభువా, నిజంగా నా కుటుంబాన్ని బట్టి, నా భార్యను బట్టి, నా భర్తను బట్టి, నా పిల్లలను బట్టి, నాకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి, నాకున్న ఆర్థికమైన ఇబ్బందులను బట్టి, ప్రభా, నేను వెళ్ళే ఈ పరిస్థితులలో నాకు సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. కనుక నేను ఎంతో కృంగిపోతున్నాను, కనుక నాకు నిద్ర పట్టట్లేదు. ఈ రాత్రి ప్రభా, నువ్వు నిజంగా నాకు శాంతిని ఇస్తావా, నాకు సమాధానం ఇస్తావా అంటే దేవుడు అంటున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక, దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఆయనకి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములలో, మీ తలంపులకును చాలు. కనుక సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. కనుక ఈ రాత్రి కావాలా ఈ సమాధానం నీకు? ఒకవేళ నీ భర్త ద్వారా నువ్వెంతో అలసిపోయినావా, నీ భార్యను బట్టి నువ్వెంతో అలసిపోయినావా, నీ పిల్లలను బట్టి నువ్వెంతో కృంగిపోయినావా, లేకపోతే నీకున్న అనారోగ్య పరిస్థితిని బట్టో, లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులను బట్టో, ఎవరు నిన్ను ప్రేమించేవారు లేరనో, లేకపోతే ఎవరు కూడా నీ మీద జాలిపడే వాళ్ళు ఎవరు లేరని, ఎవరు నన్ను అర్థం చేసుకునేవారు లేరని ఎంతో బాధపడుతున్నావు ఈ రాత్రి. అయితే యేసు ప్రభువారు అంటున్నాడు, దేనిని గురించి నువ్వేం చేయొద్దు, చింతపడాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. నీకోసం ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి ఆయన నీ పాపముల కొరకై సిలువలో చనిపోయి సమాజముడి తిరిగి లేచిన దేవుడు ఉన్నాడు. ఈ రాత్రి నీ పాపాలకు పరిహారం చేసే దేవుడు ఉన్నాడు. ఈ రాత్రి నీకు సంతోషాన్ని, నెమ్మదిని అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రాత్రి దేవుని వాక్యంలో
యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న ఒక పేరేంటో తెలిసిన, ఆయన షాలేము రాజు అని రాయబడింది. కనుక షాలేం అంటే అర్థం ఏంటి? సమాధానం. ఆయన సమాధానమునకు రాజు. ఆయన ఈ రాత్రి ఆ రాజుని నీ రాజుగా చేసుకుంటే, ఆ రాజుని నీ హృదయంలో చేర్చుకుంటే, దేవుడు నీ హృదయంలో కూడా కావలసిన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకెవరు కూడా ఈ లోకంలో నీకు శాంతిని ఎవరు లేరు. నువ్వే చేసినా కూడా నీకు శాంతి దొరకదు. కనుక ఈ రాత్రి వేళ శాంతి మూర్తి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకో. ఇది మొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. పిల్లరా, ఏలీము అంటే సమృద్ధి అయిన స్థలం. ఏంటి సమృద్ధి? దేవుడు నీకు సమాధానం, సమృద్ధి అయిన సమాధానం దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఒక్కసారి కనుక యేసుప్రభు వారికి నీ హృదయంలో చోటిస్తే, నేను 26 సంవత్సరాల క్రితం నా హృదయంలో యేసుప్రభు వారికి చోటిచ్చినాను. నా హృదయం ఎంతో నెమ్మదిగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో నాకు దేవుడు మరి నా యొక్క హృదయంలో ఆయన శాంతిని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ రాత్రి ఆ శాంతి నీకు కావాలంటే చిన్న ప్రార్థన చేసుకో చాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా, ఏది కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరంలా, దేవుడు నీకు ఉన్న స్థలంలోనే అన్నాడు కదా ఆయన, అయ్యలారా రక్షణ పొందుటకు ఏం చేయాలి? నువ్వేం చేసినా నీకు రక్షణ దొరకదు. ఆ రక్షణ కార్యం ఆ దేవుడే కల్వరి సెలవులు ఆయన చేస్తూ వచ్చినాడు. అందుకనే మానవుడు తలంపుల ద్వారా చేసిన పాపం కొరకై ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. మానవుడు తన చేతులతో చేసిన పాపం కొరకై యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. ఆయన కాళ్ళల్లో ఎందుకు శీల కొట్టబడిందంటే, మానవుడు పరిగెత్తి చేసిన పాపం కొరకై ఆయన కాళ్ళల్లో శీల కొట్టబడింది. ఆయన దేహమంతా కూడా ఎందుకు ఆ విధంగా నాగల చాలల వలె దున్నబడుతూ వచ్చిందంటే, కేవలం మానవుడు తన దేహంతో జరిగించిన పాపం కొరకై దేవుడు సృష్టికర్త రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి నా పాప శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు. సిలువలో మన పాప శిక్ష అంతా ఆయన కొట్టివేస్తున్నాడు. ఏ పాపమైతే మానవునికి సమాధానం లేకుండా చేస్తుందో ఆ పాపానికి విరుగుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రాత్రి ఆయన నువ్వు అంగీకరిస్తే నీ పాపం నుండి విడుదల దొరుకుతుంది, నీకు మనశ్శాంతి దొరుకుతుంది. ఈ రాత్రి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ఇది మొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. రెండవదిగా చూస్తే రండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయానికి రండి. యోవేలు పుస్తకము 2వ అధ్యాయం రండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము అందరం కలిసి సుమారు చదువుకుందాము. యోవేలు పుస్తకం 2వ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం. 21వ వచనానికి రా. చదవండి, అందరం కలిసి చదువుదాము. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. చాలు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే, దేశమా భయపడక సంతోషించము. ఎందుకు దేవుడు మరి ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడంటే, దేశము కరువులో ఉంది. దేశము ఎట్లా ఉందంటే, వర్షం లేక, కనుక ఋతువులు లేక దేశం ఎట్లా ఉందంటే ఎండిపోయింది. కనుక నిజంగా వాక్యంలో మనం చూస్తే మరి ఆ యొక్క జంతువులకు కూడా మరి ఆహారము లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే రెండవదిగా నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుడు ఏది సమృద్ధిస్తానంటున్నాడంటే ఆర్థికమైన సమృద్ధి. కనుక దేవుడు దేశమా భయపడొద్దు, నేనేం చేస్తాను చూడండి, ఆ మాట మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి. సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. నిజంగా ఈ మాట మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యంలో మనకి యోసేపు జ్ఞాపకం వస్తాడు.
కనుక యోసేపు జ్ఞాపకం వస్తాడు. యోసేపు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ ఫరోకి ఒక కళ తీసుకుని వస్తాడు. ఏంటి ఆ కళ అంటే 7 సంవత్సరాలు ఐగుప్తే కాదు ప్రపంచం అంతా ఏం రాబోతుంది, కరువు రాబోతూ ఉంది. కనుక పిల్లలు ఇప్పుడు ఆ కరువును తప్పించుకోవడానికి, కనుక ఆ కరువులో ప్రతి దేశము కూడా మరి పోషించబడటానికి అవసరమైనటువంటి ఆ కళను దేవుడు ఫరోకి ఇచ్చినాడు. అయితే అక్కడ మీరు గమనించండి, యోసేపు ద్వారా ఐగుప్తు దేశమంతా కూడా ఆ కరువు అనేది లేకుండా దేవుడు మరి సమృద్ధి అయిన పంటను దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తాం. ఎందుకు దేవుడు మరి ఐగుప్తును మరి కరువు అనేది లేకుండా మరి ఆర్థికంగా లేకపోతే ఆహారపరంగా ఎంతో సమృద్ధిని దేవుడు అక్కడ ఇచ్చినాడంటే ఒక వచనం చూడండి, అందరం కలిసి చదువుదాము రండి. అందరం కలిసి ఒక మాట చదువు. ఆదికాండం 41వ అధ్యాయానికి రండి. 29వ వచనం చూడండి. ఆదికాండం 41వ అధ్యాయము. ఆదికాండం 41వ అధ్యాయము. ఆదికాండము 41వ అధ్యాయం చూడండి, అందరం కలిసి 29వ వచనం. చూడండి, ఇక్కడ మనం గమనించే ఈ మాట ఏంటంటే తర్వాత 47 కూడా చూడండి. 47 చూడండి, భూమి ఏమవుతుంది చెప్పండి, విరివిగా అంటే సమృద్ధి. దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తులు ఏముండదు, కరువు ఉండదు. దేవుడు ఆ ఐగుప్తుని ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకు ఆశీర్వదించబోతున్నాడంటే ఐగుప్తులో యోసేపు ఉన్నాడు కాబట్టి. ఒక కుటుంబాన్ని కానీ ఒక సంఘాన్ని కానీ దేవుడు ఆశీర్వదించాలంటే ఎవరు ఉండాలో తెలిసిన, యోసేపు వంటి వారు ఉండాలి. ఏం జ్ఞాపకం చేస్తుంది యోసేపు జీవితము? యోసేపు ఎవరు అంటే యోసేపు శ్రమించేవాడు, కష్టపడేవాడు. కనుక యోసేపు జీవితం మీరు చూడండి, చిన్నప్పటి నుండి కూడా యోసేపుకి ఏముందంటే కష్టపడే స్వభావం ఉంది. మీకు అర్థమవడానికి సామెతల గ్రంథం 31వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనానికి రండి. ఎక్కడైతే ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడి పిల్లరా దేవుని సహాయంతో ప్రయాసపడేవాడుగా లేకపోతే కష్టపడే స్వభావాన్ని కలిగేవాడు ఉంటాడో అక్కడ దేవుడు ఏం చేస్తాడు చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము చూడండి, 10వ వచనం చదవండి ఎవరైనా. చూడండి, ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యమ కంటే అమూల్యమైనది. ఏంటి గుణవతి అయిన భార్య అంటే? 3 పూట్ల చక్కగా తిని 3 పూట్ల చక్కగా మరి నిద్రపోయే స్త్రీ అనే. కనుక గుణవతి అయిన భార్య అంటే ఏంటి? కొన్ని కుటుంబాల్లో మనం చూస్తుంటాం. కనుక కనీసం స్త్రీలు వారి పని కూడా వాళ్ళు చేసుకోరు. కనుక వాళ్ళు చేయాల్సిన పని కూడా ఎవరు చేయాలి? స్త్రీలు చేయాల్సిన పని కూడా భర్తలు చేయాలి. అర్థమైందా? కనుక భర్త చేయకపోతే అన్నం అవ్వదు, భర్త చేయకపోతే బట్టలు అవ్వవు, భర్త వేయకపోతే ఇల్లు శుభ్రం అవ్వదు. అంటే అన్నిట్లో ఏమి ఉండాల్సిందే. కనుక మీరు అర్థం చేసుకోండి, గుణవతి అయిన భార్య గురించి 31వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే రాండి. సామెతల గ్రంథం చూడండి 31వ అధ్యాయము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము చూడండి 11వ వచనంలో 2వ లైన్ నేను చదువుతున్నాను. అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. చూడండి, ఎందుకు వెలితి కలగదు అని అంటే చూడండి 13వ వచనం. ఆమె గొర్రె బొచ్చును అవిస నారను వెదకును, తన చేతులారా వాటితో పని చేయను. ఎంతో కష్టపడేటువంటి స్త్రీగా మనం ఇక్కడ చూస్తాం. కనుక దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే, ఒక వ్యక్తిని ఆర్థికంగా మరి దేవుడు మరి ఉన్నతమైన స్థితిలోనికి సమృద్ధిలోనికి తీసుకొని రావాలంటే కష్టపడే స్వభావం ఉండాలి. కనుక ప్రతి వ్యక్తి కూడా మరి కష్టపడే స్వభావం ఉండాలి. చూడండి, ఇంకా మనం అక్కడ చూస్తే ఆమె గురించి ఎన్ని విషయాలు రాయబడ్డాయి అంటే 15వ వచనానికి రండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును,
చూడండి, ఆమె కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. చూడండి, మనం చూస్తే ఎప్పుడు లెగుస్తుంది ఆమె? చీకటితోనే. కనుక చీకటితోనే లేచి కనుక తన యొక్క మనస్సు ఎలాంటిదంటే కనుక ఇల్లంతా చక్కబెట్టుకునేటువంటి మనస్సు. కనుక ఇంట్లో అన్నీ కూడా కనుక చక్కబెట్టుకునేటువంటి మనస్సు కలిగింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే రండి, అందరం కలిసి 18 వచనం చూడండి. తర్వాత 17 కూడా మనం చూస్తే, ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా, కొంతమంది పని బలంగా చేస్తారు, చేస్తే ఆ బట్టలకున్న మురికి పోదు. కొంతమంది చేతులతో భలే కష్టపడి పని చేస్తారు, బండలు ఎంత తుడిసినా బండలకున్న మురికి పోదు. ఒక సిస్టర్ని నేను మందిరంలో ఒక స్థలంలో మేము సేవ చేసేటప్పుడు సిస్టర్ అంది, సేవకురాలు కొంచెం ఆ సిస్టర్ కొంచెం ఆ మందిరం అట్లా ఊడు అంటే కనుక ఊడ్చి వచ్చింది. వచ్చిన తర్వాత ఏంది ఇప్పుడే వెళ్ళిందంటే అయిపోయింది అక్క అంది. అనగానే సరే నిజంగానే ఊడ్చింది కావాలని అనుకున్నాం. అయిపోయిన తర్వాత ఆ రోజు సంఘ ప్రార్థన ఆ సిస్టర్ వెళ్ళిపోతే మేము మందిరంలోకి వెళ్తే ఎక్కడ కసు అక్కడే ఉంది. అంటే ఏం చేసింది? పైన ఆడిచ్చేసింది చీపిరి. కనుక కష్టపడే స్వభావం లేదు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కడుందో తెలుస్తున్నా, ఎక్కడైతే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారో ఆ స్థలంలో దేవుని ఆశీర్వాదం ఉంది. దేవుడు అక్కడ ఆర్థికంగా సమృద్ధిని దేవుడు అనుగ్రహించేవాడుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. చూడండి, అందరం కలిసి చదువుకుందాం ఆ మాటే. 19వ వచనానికి రండి. ఆమె పంటెను చేతబట్టుకొనును, తన వేళ్లతో కదురు పట్టుకొని వడుకును. చూడండి, దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులను. చూడండి, ఆమె ఎంతగా పిల్లారా ఆమె చేతులను ఎట్లా ఉపయోగిస్తుందంటే ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా ఆమెకుంది. ఇతరులకు పిల్లారా మేలు చేసే స్వభావం కూడా ఆమెకుంది. కొంతమందికి ఇలాంటి స్వభావం ఉండదు. కొంతమందికి తీసుకోవటమే తెలుసు కానీ ఇవ్వటం అనేది అసలు చేత కాదు. కనుక దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఆమె ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా ఆమెకుంది. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, వెదజల్లాలంట అభివృద్ధి. కనుక మనం వెదజల్లాలి పిల్లారా. అవసరమైతే దేవుని కార్యాల కొరకై, దేవుని పని కొరకై మనం వెదజల్లుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం కష్టపడే స్వభావం కలిగి ఉంటామో, రెండవదిగా వెదజల్లే అనుభవంలో మనం ఉంటామో, దేవుడు మనల్ని ఆశీర్వదించేది మనం చూస్తాం. దేవుడు మనల్ని ఆర్థికంగా కూడా సమృద్ధిలోనికి తీసుకొచ్చేది మనం చూస్తాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మరి చాలా విషయాలలో ఏం చేస్తారంటే పొదుపు. దేనికి పొదుపు? పిల్లరా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా పొదుపు. కనుక దేవుని దగ్గరికి వచ్చేలేకి చాలా పొదుపు అన్నమాట. కనుక దేవుని వాక్యంలో రాయబడిన మాట ఒక వచనం నేను మీకు చూపిస్తాను. రండి, దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. దేవుని ఆశీర్వాదం అనేది ఎంత గొప్పదంటే, కొరింథీయులకు రాసిన పత్రిక ఒక వచనం అందరం కలిసి చదువుదాం. 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయము చూడండి, అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనం చూడండి, లేకపోతే 6వ వచనం కూడా చదువుదాం. 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. నిజమే కదా. మనం ఎకరంలో కనుక పంట వేస్తే ఎంత వస్తుంది? ఎకరానికే పంట వస్తుంది. ఒకవేళ 10 ఎకరాలు మనం పంట వేసుకుంటే, అందుకనే దేవుడు అంటున్నాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా కూర్చుకొనును. ఇంకొంచెం కిందకు వస్తే చూడండి, 7వ వచనం, సనుగు కొనకయు బలవంతముగా కాకియు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఈవలెను దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానని. నేను ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక వ్యక్తి, అడుక్కునే వ్యక్తి వచ్చినాడు. వాస్తవంగా ఆ వ్యక్తికి 2 కళ్ళు లేవు, ఒక చెయ్యి కూడా లేదు. 2 కళ్ళు లేవు, ఒక చెయ్యి లేదు. కనుక ఆ వ్యక్తిని పక్కన ఇంకొక తన భార్య ఎవరో ఇంకొక ఆమె అతన్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉంది. నడిపించుకుంటూ వెళ్తుంటే ఒక సిస్టరు ఆ ట్రైన్లో కూర్చొని తన భర్త ఇంక చూసి కొంచెం సహాయం చేయనంది. అనగానే మనోడు జేబులో పెట్టాడు, చేయి తీయంగానే అన్ని నోట్లో వచ్చినాయి. లోపల ఎతుకుతున్నాడు దేనికోసం?
కాయని కోసం వెతుకుతున్నాడు, చిల్లర కోసం వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉంటే ఆ కళ్ళు లేవు నాయన కదా, అటు ఇటు చేయి చాపుతున్నాడు. వెళ్ళి ఆమె ఏమన్నా నడిపిస్తూ ఉంది, అని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆమె చూసింది, కొద్దిసేపు చూసింది, ఈయనకి ఇచ్చే మనస్సు లేదని చెప్పి ఆ డబ్బులు లాక్కొని దాంట్లో పై నోటు, పెద్ద నోటు తీసి ఆయనకి ఇచ్చేసింది. నాకెంత సంతోషంగా ఉందంటే, ఆయన ఆ నోటు తీసి పెద్ద నోటు ఇచ్చేసి ఆ డబ్బులు ఆ పర్సులో పెట్టుకుంది. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడాల. నాకు అనిపించింది, మంచి భార్యని ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఈ పిసినారోడికి ఎవరిని ఇచ్చినాడు? ఒక మంచి భార్యని ఇచ్చినాడు. పిల్లరా, వెదజల్లే అనుభవం కలిగినటువంటి భార్యని ఇచ్చినాడు. కనుక మీరు ఆలోచన చేయండి, ఆయన స్వభావము చూడండి. ఆ వ్యక్తికి ఇస్తే బైబిల్లో ఏముందో తెలుసిన, కీర్తనల గ్రంథం 41వ కీర్తన 1వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 41వ కీర్తన, దయచేసి ఎవరైనా చదవండి ఆ వచనం. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు పిల్లారా యెహోవా వానిని. బైబిల్లో చూసినారా, పేదలను ఏం చేయాలి? కటాక్షించాలి, వాళ్ళ మీద జాలి పడాలి, వాళ్ళ మీద దయ చూపించాలి. అందుకే మీరు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలిసిన, నాకు ఆకలేస్తే మీరు అన్నం పెట్టారు, నాకు దప్పికేస్తే మీరు నీళ్ళు ఇచ్చినారు, కనుక నేను దిగంబరిగా ఉంటే మీరు నాకు వస్త్రం ఇచ్చినారు, నేను చెరసాల్లో ఉంటే మీరు నన్ను చూడవచ్చినారు అని ఇవన్నీ మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, ప్రభా మేము ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నాం, నీకు ఎప్పుడు చేస్తున్నాం? గుర్తుపెట్టుకోండి, ఈ వచనాలు మనకి ఏం చూపిస్తున్నాయంటే, ఎవరైనా అక్కరలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ ఇబ్బందులన్నీ పోయేదాకా కనపడకుండా ఉండాలి, అంతేనా? కొంతమంది అంతే, అన్నీ బాగున్నప్పుడు. ఈ మధ్య నాకు సిస్టర్ ఫోన్ చేసి అన్న, ఒకప్పుడు ఎంత ప్రేమించినారో నా బంధువులు, కనుక నా రక్త సంబంధికులు ఎంత ప్రేమించినారో, కనుక ఎప్పుడు కూడా ఈగల్లాగా తిరిగేవాళ్ళు నా ఇంటి చుట్టూ. కనుక కొన్ని పరిస్థితులను బట్టి, అనారోగ్యాలను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి ఆర్థికంగా కొంచెం మేము చితికిపోయినాం. ఇప్పుడు ఒక్కళ్ళు వస్తే ఒట్టు, కనీసం ఈ సిస్టర్ ఫోన్ చేస్తే ఎందుకు, ఏదో డబ్బులు అడగడానికి కాదు, ఏంటి అసలు ఇటువైపే రావటం లేదు, ఏంటి ఎలా ఉన్నారు అని అడగడానికి ఈ సిస్టర్ వాళ్ళకు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంట. పిల్లరా, మానవుని స్వభావం ఎంత భయంకరమైందో ఆలోచించేయండి రాత్రి వేళ. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలిసిన, ఆర్థికంగా నేను సమృద్ధిలోనికి తీసుకుని రావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు కష్టపడాలి ఫస్ట్. దేవునికి సోమరులు అంటే అస్సలు ఇష్టము. కనుక దైవికంగా కానీ భౌతికంగా కానీ, పిల్లారా, దేవుని మందిరంలో కానీ ఇంట్లో కానీ, అర్థమైన ఆఫీసులో కూడా నువ్వు కనుక ఉన్న స్థలంలో కష్టపడితే దేవుడు నిన్ను అనేక ప్రమోషన్లు దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మీయంగా ఇస్తాడు, భౌతికంగా కూడా ఇస్తాడు. కాబట్టి కొంతమందికి చాలా కష్టపడే స్వభావం ఉంటుంది. అందుకనే దేవుని కొరకు వాళ్ళంతా అయినా ప్రయాసపడుతూనే ఉంటారు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒక్క వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. దేవుని కోసం రాత్రింబగళ్ళు కష్టపడి ఒక సిస్టర్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రాండి, లూకా సువార్త 2వ అధ్యాయము. నిజంగా ఈమె ఎంత ధన్యురాలంటే చూడండి, లూకా సువార్త అందరం కలిసి చదువుకుందాము ఈ మాట. లూకా సువార్త చూడండి, అందరం కలిసి చదువుదాం ఈ మాట. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్నా అని ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెరిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై చూడండి 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ. పిల్లారా, ఎన్ని సంవత్సరాలండి? ఏ ప్రార్థనలు, ఏ సేవ ఆమె చేసే సేవ? కనుక సామాన్యమైన సేవ కాదు. కనుక రాత్రింబగళ్ళు దేవుని ఆలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో దేవుని సేవిస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. కనుక ఈ రాత్రి దేవుని వాక్యంలో నాకు దేవుడిచ్చేటువంటి మాట ఏంటంటే, ఆర్థికంగా నేను సమృద్ధిలోనికి తీసుకురావడం అంటే అర్థం ఏంటి తెలిసిన, నీవు ఇతరుల దగ్గర చెయ్యి చాపకుండా చేయాలనేది దేవుని ఉద్దేశం. కనుక మనము ఇతరుల దగ్గర
చెయ్యి చాపకుండా దేవుడు మనల్ని అలాగ ఆశీర్వదించాలనేది దేవుని ఉద్దేశం. అందుకనే ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం అంటాడు, నిన్ను అప్పు ఇచ్చేవానిగా చేస్తాను కానీ అప్పు చేసేవానిగా చేయను అని చెప్పాడు. పిల్లారా, ఎన్నోసార్లు ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు నిజంగా ఈ మాట చెప్పింది దేవుడేనా? ఈ మాట చెప్పింది దేవుడేనా? ఆ దేవుడినైనా మనం కలిగి ఉన్నాం, ఆ దేవుడినైనా మనం పూజిస్తున్నాం, ఆ దేవుడినైనా మనం ఆరాధిస్తున్నాం, ఆ దేవుడినైనా మనం కొలిచేదంటే ఆ దేవుడే. ఎవరి దేవుడు? బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు ఆయన. పిల్లారా, ఆయన చెప్పాడు మలాకి గ్రంథంలో, యెహోవానైన నేను మార్పు లేనివాడనని చెప్పాడు ఆయన. కనుక రోషము కలిగిన వాడు ఆయన. కనుక మానవులను ఎంతో ప్రేమించినాడు ఆయన. మానవులను ఈ స్థితిలోనికి లేవనెత్తాలని కోరుతున్నాడు. ఈ రాత్రి ఆయన దగ్గరికి రా. కనుక నువ్వు చితికిపోయి ఉన్నావా? కనుక ఆర్థికంగా నష్టంలో ఉన్నావా? ఎంతోమంది నిన్ను మోసం చేసినారా? కనుక ఎన్నో విధాలుగా నిన్ను నష్టపరిచినారా? పర్వాలా, ఈ రాత్రి దేవుని యొద్దకు రా. దేవుడు మళ్ళీ తిరిగి నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకుని వస్తాడు. నువ్వేవి కోల్పోయినావో, ఏవి నష్టపోయినావో, ఎవరి మీద ఆశ పెట్టుకుంటూ వచ్చినావో వాటన్నిటిని విడిచిరా దేవుని దగ్గరికి. దేవుడు నిన్ను ఆశీర్వదించేది నువ్వు చూస్తావు, దేవుడు నిన్ను లేవనెత్తేది నువ్వు చూస్తావు. బైబిల్ గ్రంథంలో పిల్లారా ఎంతోమందిని దేవుడు ఏం చేసినాడు? 113వ కీర్తనల గ్రంథం 113వ కీర్తనలో ఏం రాయబడింది చూడండి. కీర్తనల గ్రంథం 113వ కీర్తనకి రాండి. కీర్తనల గ్రంథం 113వ కీర్తన అందరం కలిసి మాట చదువుకుందాము. కీర్తన 113వ కీర్తన చదవండి అందరం కలిసి. 7 ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను. పిల్లారా, గుర్తుపెట్టుకోండి, ఏ నరుడు కూడా ఇంకొక నరుడిని కింద నుంచి పైకి లేవనెత్తేవాడు లేడు, జాలి పలేవాడు ఎవరు లేరు. పిల్లారు, ఈనాడు కుటుంబాల్లో చూస్తున్నాం, ఒకవేళ ఇంట్లోనే అన్న పైకి వెళ్ళినాడంటే తమ్ముడిని పైకి తీసుకొచ్చేవాడు లేడు. అలాంటి పరిస్థితులలో, అలాంటి దినాలలో ఎక్కడ చూసినా స్వార్థం, కపటం, మోసం, వేషధారణ, అసూయ, కక్ష, ఈర్ష, ద్వేషంతో మానవుడు రగిలిపోతూ ఉన్నాడు. ఇట్టి లోకములో పక్క మానవుని మీద జాలిపడే నరుడెవరు? అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, దేవుడు అంటున్నాడు, నేను నీ మీద జాలి పడుతున్నాను, నీ మీద నేను దయ చూపిస్తున్నాను. నిజంగా మనం చూస్తాం, ఆ యొక్క యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడు వ్యక్తి, దొంగల చేత కొట్టబడ్డాడు, కొర ప్రాణంతో పడిపోయినాడు. ఎవరు వచ్చినారండి? మంచి సమరయుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అది. ఆయన వచ్చినాడు, చూచాడు, జాలిపడ్డాడు, ఆ గాయాలు కట్టాడు. కనుక గాయాలు కట్టాడు, ఆ యొక్క వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? పూటకుళ్ళవానింటికి. ఈరోజు దేవుడు నిన్నంత ఆదరిస్తున్నాడు, దేవుడు నిన్నెంత లేవనెత్తుతున్నాడు, దేవుడు నీకు ఎన్ని రకాలుగా సహాయపడుతున్నాడు. ఎవరికైనా సహాయపడ్డావా ఎప్పుడన్నా? ఎవరి మీదైనా జాలిపడ్డావా ఎప్పుడైనా? ఎవరికైనా నువ్వు ఇష్టపూర్వకంగా సనక్కుండా గొనక్కుండా సంతోషంగా ఎవరికైనా మేలు చేసినావా? ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ స్వభావం మార్చాలనేది దేవుని ఉద్దేశం. కనుక ఈ రాత్రి రెండవ విషయం ఏంటంటే, యోవేలు పుస్తకంలో దేవుడు అంటున్నాడు, దేశమా భయపడొద్దు, సంతోషించి గంతులు వేయి. నీ ఆర్థికమైన పరిస్థితులన్నీ కూడా పుష్పించే విధంగా నేను చేస్తాను. నిన్ను అనేక రకాలుగా నేను వృద్ధిలోనికి తీసుకొస్తా, నేను నిన్ను అనేక రకాలుగా ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇది రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం, అది దేవుడు మాత్రమే చేయగలడు. బైబిల్లో రాయబడింది కదా, ఒక మనిషి అంట ఉదయాన్నే లెగుస్తున్నాడంట, చాలా రాత్రి అయిన తర్వాత పడుకుంటున్నాడంట. అయితే తన ప్రియులు నిద్రించుచుండగా, ఎవరు ఆయనకి ప్రియులు? పేదవారిని కరుణించేవారు. నాకు ఈ మధ్య ఓ సిస్టర్ చెప్పింది, అన్న నాకు నెల శాలరీ రాగానే దానిలో కొంత భాగం తీసి కొంతమందికి నేను ఇస్తూ ఉంటానని చెప్పింది. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కనుక అక్కర్లో ఉన్నవారిని, ఇబ్బందిలో ఉన్నవారిని కనుక ఆదుకునేటువంటి వారు ఉన్నారు. తప్పకుండా దేవుని దృష్టిలో వాళ్ళే దేవునికి ప్రియమైన వారు.
కనుక తన ప్రియులు ఎవరో వారే దేవునికి ప్రియమైనటువంటి వారు. తన ప్రియులు నిద్రించుచుండగా వారు ఆయనకి దేవుడు వారికి ఇంకా అధికంగా దేవుడు ఇస్తాడు. ఇది రెండవదిగా మనం చూస్తాం. మూడవదిగా చూడండి, యెషయా గ్రంథము అందరం కలిసి చదువుకుందాం. 33వ అధ్యాయము 6వ వచనానికి రండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం అందరికి కలిసి చూద్దాం. 33:6 చదవండి. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. సరే, మనం దీంట్లో జ్ఞానం అనే మాట తీసుకుందాం. మూడవదిగా దేవుడు ఏమిస్తాడంట? జ్ఞానాన్ని సమృద్ధిగా ఇస్తానని చెప్తున్నాడు. ఈ లోకంలో దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, జ్ఞానవంతురాలు ఏం చేసిద్దంట? ఇల్లు కట్టుకుంటుందంట. ఆ జ్ఞానం లేని కొంతమంది లోకంలో సామెత అంటారు, ఏమని? ఇల్లు బీకేం వేసాడంట, పందిరేసినాడంట. కనుక కొంతమంది అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, పిల్లల జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. ఈ జ్ఞానము ఎలాగా మానవునికి ఉపయోగపడిద్దంటే చూడండి, సామెతల గ్రంథంలోకి వచ్చి నేను మీకు చూపిస్తాను. 16వ అధ్యాయము 23వ వచనానికి రండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 16:23 చదవండి ఎవరైనా. జ్ఞానుని హృదయము చూడండి నోటికి ఏం కలిగించిద్దంట? తెలివిని. వాని పెదవులకు విద్య ఏం చేయను? జ్ఞానము పెదవులకు ఏమిచ్చింది? తెలివిని కలిగించును. ఎందుకు మనకి ఈ లోకంలో తెలివి? మనల్ని రకరకాలుగా మోసం చేసేవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. అర్థమైందా? ఈ రోజుల్లో ఫోన్లు వచ్చినాయి. ఫోనుల్లో ఏం చేస్తున్నారు? రకరకాలుగా మోసం చేస్తున్నారు, రకరకాలుగా. ఒకరోజు ఒక బ్రదరు టీవీ దగ్గర కూర్చున్నాడు. టీవీ దగ్గర కూర్చోగానే దాంట్లో యాడ్ వస్తూ ఉంది. ఏంటంటే, మాకు గనక కొంత అమౌంట్ పంపిస్తే ఒక గంటలో డబ్బులు పంపిస్తామని. మనోడు ఎంత జ్ఞానవంతుడు అంటే, ఫోన్పే ఉంది, ఇప్పుడు ఏముంది, అక్కడ నెంబర్కి వెంటనే ఫోన్పే చేసేసినాడు. ఏమని ఫోన్పే చేసేసినాడు. అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోన్ నెంబర్కి ఈయన ఫోన్ చేస్తుంటే ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. నాకు అనిపించింది, ఎంత అజ్ఞాని వ్యక్తి. కనుక ఇలాంటి ఎన్నో చాలామంది జ్ఞానహీనమైనటువంటి పరిస్థితుల ద్వారా ఎన్నో రకాలుగా నష్టపోతున్న వ్యక్తులు ఉన్నారు. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, 119వ కీర్తన 98, 99, 100 ఈ 3 వచనాలు చూడండి. 3 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞానం ద్వారా ఈ భూమి మీద మనం మేలు పొందేదానికి అవకాశం ఉంది. 3 విషయాలు. ఒకటి చూడండి ఎవరైనా, 98 97వ వచనం కూడా చదవండి, అర్థమైంది. పిల్లారా, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా దానిని నేను ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. పిల్లారా, అంటే జ్ఞానం అనేది కూడా ఎక్కడి నుండి మనకు వస్తుంది చెప్పండి? నీ ధర్మశాస్త్రం నేను చేస్తున్నాను, అది నాకు ఎంతో ఇష్టంగా ఉంది, ప్రియమైనదిగా ఉన్నది, అందుకని దానిని నేను ధ్యానిస్తున్నానని చెప్పాడు. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే సమృద్ధి అయిన జ్ఞానం ఎక్కడి నుండి మనం పొందగలమంటే, పిల్లారా, దేవుని వాక్యంలో నుండి మనం పొందగలం. ఆ వాక్యంలో నుండి ఆ జ్ఞానాన్ని మనం పొందిన తర్వాత శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మనకి ఈ లోకంలో మరి క్రైస్తవుని జీవితానికి ఎన్నో రకాల శత్రుత్వం ఉంది, గుర్తుపెట్టుకోండి. దావీదుకి ఎటు చూసినా చెప్పండి, ఎటు చూసినా శత్రువులే. మీకు ఒక వచనం చూపిస్తాను. చండమాడు సమయాలు 2వ సమయాలు 22వ అధ్యాయానికి రండి. నిజంగా ఆ వచనం చదివితే నాకు అనిపించింది, నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా దావీదుకి సహాయపడ్డాడని అనిపించింది. చూడండి, 2వ సమయాల గ్రంథం 22వ అధ్యాయము
మొదటి వచనం చదవండి. యెహోవా తన్ను సౌలు చేతిలోండియు తన శత్రువులందరి చేతిలోండియు తప్పించిన దినమున. ఎట్లా దావీదు శత్రువులందరి చేతిలోండి తప్పించబడ్డాడు? 1వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే కీర్తనకాడు అంటున్నాడు, ఏమన్నాడు తెలిసిన? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు. కనుక దైవజనుడు దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి అనుభవం కలిగిన వాడు. దైవజనుడు దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవం కలిగిన వాడు. దైవజనుడు భక్సింగ్ గారి జీవితంలో కూడా కొన్ని పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, దైవజనుడిని కూడా రకరకాలుగా మోసం చేయాలని చూసేవాళ్ళంటే ఆ దినాలలో మోసం చేయాలని చూస్తే ఆ దైవజనుడు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. వాక్యంలో నుండి ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ఏం చేయబోతున్నారో ముందే దేవుడు ఆయనతో మాట్లాడేవాడంట. ఇదిగో పలానా వాళ్ళు వస్తున్నారు, పలానా వాళ్ళు వచ్చి నీకు ఇలాగా నిన్ను మోసం చేయబోతున్నారని దేవుడు ముందుగానే ఆ దైవజనుడితో మాట్లాడేవాడు. అప్పుడు వాళ్ళు రాగానే దైవజనుడు చాలా దేవుని వాక్యం ద్వారా ముందుగానే దర్శించినాడు కదా. దైవ జ్ఞానము చేత వారు యుక్తి నుండి కుయుక్తి నుండి దైవజనుడు తప్పించుకుంటూ వచ్చినాడు. కనుక ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా జ్ఞానం అనేది మనల్ని ఏం చేస్తుందంటే మన విద్యను పిల్లరా అభివృద్ధి చేస్తుంది. రెండవదిగా శత్రువుల చేతిలో నుండి మనల్ని అనేక రకాలుగా తప్పించుకోవడానికి ఆ జ్ఞానం. అందుకని ప్రభువు చెప్పాడు, ఏమన్నాడు తెలిసిన? తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్టు. కనుక దొరికిందనుకో తోడేళ్ళకి గొర్రె ఏం చేసిద్ది? తోడేలు చక్కగా ఆహారం చేసిద్ది, చక్కగా చీల్చి కనుక సమృద్ధిగా ఆహారం తినిద్ది. అందుకే దేవుడు చెప్పినాడు, ఎట్లుండాలి? పాముల వలె వివేకులను పాముల వలె నిష్కపటులై ఉండాలి. కనుక ఇది ఎక్కడి నుండి మనం పొందగలము అని అంటే దేవుని వాక్యంలో నుండి. ఆ వాక్యమే అనేక రకాలైన పరిస్థితుల నుండి దైవ జ్ఞానాన్ని దేవునికి ఇచ్చి ఆ జ్ఞానము చేత రకరకాల పరిస్థితులను తప్పించుకొని దేవుని కొరకు అలాగే కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, భౌతికంగా దేవుని మార్గాల్లో కొనసాగేదానికి అవకాశం ఉంది. లేకపోతే ఆత్మీయంగా, భౌతికంగా అనేక రకాలుగా మనము దేవునికి దూరమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంకొక మాట అక్కడే మీకు నేను చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథంలోనే చూడండి, అందరికి కలిసి 24వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ వచనానికి రండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం. చూడండి, జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా. నీ జ్ఞానమే నీకు బలం. కనుక ఎవ్వరు కూడా నీకు అండగా ఉండాల్సిన అవసరమే లేదు, గుర్తుపెట్టుకోండి. కనుక మనం చాలాసార్లు నాకెవరు లేరు అని దిగులు పడుతుంటాం కదా. కొంతమందిని మనం చూస్తూ ఉంటే వాళ్ళు అంటారు, అన్నా నాకు ఎవ్వరు లేరన్నా, కనుక నాకెవ్వరు లేరు. ఒకవేళ ఎవరన్నా ఉన్నా కూడా కనుక నాకు ఏదైనా ఇబ్బంది వస్తే, కష్టం వస్తే ఎవ్వరు నాకు సహాయం చేయరన్నా అంటే నీకెవ్వరు కూడా అండగా ఉండాల్సిన అవసరము లేదు. దావీదుకి ఎవరు అండలేరు. కనుక ఆయన అంటాడు, తల్లి గర్భమున పడింది అనుకొని నాకు ఆశ్రయము నీవే. కనుక దేవుడే దావీదుకి అండ. కనుక భక్తుల జీవితాలు మనం చూస్తే వాళ్ళు నిజంగా దేవుని వాక్యంలో మరి ఆ దైవ జ్ఞానం చేత వాళ్ళు ఎంతో బలవంతులుగా జీవిస్తూ వచ్చినారు. నిజంగా మనం చూస్తే గొల్లియాతు దగ్గరికి యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు వాస్తవంగా దావీదుకి శారీరకంగా ఉన్న బలం చెప్పండి, ఆయనతో పోరాడడానికి సరిపోయే బలం కాదు. కానీ ఆయనకున్న జ్ఞాన బలం, వివేకముతో కనుక బుద్ధి బలం ఆయనకి ఎంతో ఉంది. ఆ బుద్ధి బలముతో ఆయన అన్న మాట ఏంటంటే, నువ్వు కత్తి మీద ఆధారపడుతున్నావు, వీటి మీద ఆధారపడుతున్నావు, కానీ నేను వీటి మీద ఆధారపడేవాడను కాదు. కనుక తన బుద్ధి బలం ఏంటి? ఆ బుద్ధి బలం ఒక చిన్న రాయితో చచ్చాడు వాడు. కనుక ఒక చిన్న రాయే, అర్థం చేసుకోండి, ఒక చిన్న రాయి. కనుక 40 రోజులు విర్రవీగాడు కదా. 40 రోజులు ఎంత రెచ్చిపోయినాడు, 40 రోజులు ఎన్ని సవాళ్ళు విసురుతూ వచ్చినాడు. అంటున్నాడు, మీలో ఒక్కడైనా లేడా అని సవాలు విసురుతుంటే సౌలు సైతం కూడా కనుక వాడి పేరు చెప్తేనే గజగజ వణికిపోతున్నాడు. కనుక వెళ్ళి అండర్ గ్రౌండ్లో దాంకున్నాడు సౌలు.
కనుక వచ్చినాడు, లేత ప్రాయం కనుక చూసినాడు. సౌలు చూసి అన్నాడు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేస్తున్నాడయ్యా, కనుక నువ్వు ఎట్లా వెళ్తావంటే, కనుక దావీదు చెప్పాడు. ఏం చెప్పాడు తెలిసిన? సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి నన్ను కాపాడిన దేవుడు నాకు తోడుగున్నాడు. అది జ్ఞానం అంటే. కనుక దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను ఆదుకుంటాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడే నాకు అన్ని విషయాల్లో అండగా ఉంటాడు అనేదే జ్ఞానం. మనిషికి దేవుడు అనే పదం రావటం లేదంటే ఆ వ్యక్తి అజ్ఞాని. ఒక వచనం చూడండి, కీర్తనల గ్రంథం 51వ కీర్తన 1వ వచనం చూడండి. యాభైవ కీర్తన 1వ వచనం, క్షమించండి, 53:1. దేవుడు లేడని పిల్లారా బుద్ధిహీనులు తమ హృదయములలో, దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు అనే వాక్యం చెప్తుంది. దావీదు ఏమంటున్నాడు? ఒక మాట అన్నాడు. ఆ మాట చదువుకొని 4వ విషయానికి వెళ్దాం రండి. అక్కడ ఆ మాట చదువుదాం. మొదటి సమూయేలు చూడండి ఏమన్నాడు, ఒక్క మాట చూద్దాము. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం చూడండి ఏమన్నాడు దావీదు. ఒక్క మాట చదువుదాం. 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పెను. అది జ్ఞానం అంటే. కనుక దావీదు ఏమంటాడు? యుద్ధము యెహోవాదే, కనుక ఆయనే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడు. కనుక అంటాడు, ఈరోజు నీ సంగతి తేలుస్తా, నువ్వు ఎట్లా తప్పించుకుంటావో చూస్తా. వాడంటాడు, ఏంరా నేనేమన్నా కుక్క పిల్లని అనుకున్నావా? ఏంటి అసలు నీ ధైర్యం? పిల్లారా, ఏంటి ఆ ధైర్యం అంటే జ్ఞానబలం. దేవుడు అనుగ్రహించిన జ్ఞానబలం దావీదుకుంది. ఆ బలంతోనే శత్రువుని హతమారుస్తూ వచ్చినాడు. ఈ రాత్రి వేళ ఈ జ్ఞానబలం మనకు కావాలి. నిజంగా నేను కొన్ని కుటుంబాల్లో చూస్తుంటే బ్రదర్స్ కంటే సిస్టర్స్ చాలా బలంగా ఉంటారు. కొన్ని కుటుంబాలు అనకూడదు కానీ కొంతమంది భార్యల ద్వారానే ఆ కుటుంబం ఎంతో కట్టబడేది నేను చూస్తున్నాను. కనుక ఏంటి కథ అంటే వారికి ఉన్న జ్ఞాన బలం. లేకపోతే దేవుణ్ణి అండ చేసుకొని నేను ఒక స్థలంలో సేవ చేస్తుంటే భర్త భయంకరమైన తాగుబోతు. నేను సిస్టరు ఒక స్థలానికి బ్రాంచ్లో స్థలానికి పరిచయకి వెళ్ళొస్తూ ఉంటే రాత్రి 11 టైంలో రోడ్డు మీద చెయ్యి ఇట్లా పానిచ్చాడు, జుట్టులోకి పానిచ్చి రోడ్డు మీద పడేసి కొడతా ఉన్నాడు. ఆ వ్యక్తి భయంకరమైన తాగుబోతు. ఆ సిస్టర్ అట్లా అప్పుడే కొత్తగా మందిరానికి వస్తూ ఉంది. భయంకరమైన తాగుబోతు లోపలికి ఇట్ట చేయి బానిచ్చి ఈ మోకాళ్ళతో గుద్దుతున్నాడు మొహం మీద. ఇంకా నేను కూడా వెళ్ళిన కొత్త నేను ఇంకా అక్కడ ఏం చేయలేను, భయంకరంగా తాగి ఉన్నాడు. సిస్టర్ ఎంత జ్ఞానం దేవుడు ఆమెకి ఇచ్చినాడంటే తనని దేవుళ్ళలోకి తెచ్చుకోగలిగింది. కనుక ఒకప్పుడు తినడానికి కూడా లేని ఆ కుటుంబం ఈరోజు ఆమెకు 3 పిల్లలు, మరి చక్కగా 2 కుమార్తెలు పెళ్లి చేసుకుంది, చక్కగా భర్తని దేవుళ్ళలోనికి తెచ్చుకుంది. ఈరోజు కుటుంబం ఎంతో భౌతికంగా ఆత్మీయంగా ఎంతో సమృద్ధి కలిగిన కుటుంబంగా వారు ఉంటున్నారు. ఏం కథ అంటే దైవ జ్ఞానం ఆమెకి ఇచ్చినాడు దేవుడు. ఆ జ్ఞాన బలం చేత తన భర్తను రక్షించుకోగలిగింది. కుటుంబాన్ని ఇతరులకు మాదిరికరమైన కుటుంబంగా ఆమె కట్టుకోగలుగుతూ వచ్చింది. ఈ రాత్రి వెళ్ళిది 3వదిగా మనం చూస్తాం. తర్వాత 4వదిగా చూడండి, ఇంకొక మాట చూద్దాము దేవుని వాక్యంలో ఉండి. తీతు పత్రిక 3వ అధ్యాయానికి రండి. తీతు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. చూడండి, ఇక్కడ చిన్న మాట, ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. కాబట్టి 4వది ఏంటంటే ఇది
ఆత్మ సంబంధమైన సమృద్ధి. మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? సమాధాన సమృద్ధి. రెండవది ఏంటి? రెండవదిగా మనం చూస్తూ వచ్చినాం ఆర్థిక సంబంధమైన సమృద్ధి. మూడవది ఏంటి? జ్ఞాన సంబంధమైన సమృద్ధి. నాలుగోది ఏంటి? ఆత్మ సంబంధమైన సమృద్ధి. ఎక్కడ ఆత్మ దేవుడు నివసిస్తున్నాడో అక్కడ ఆత్మీయంగా ఆ వ్యక్తిలో ఏ కొదువ ఉండదు. ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తిని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే, దేవుణ్ణి గూర్చిన అనేక సంగతులు నీకు నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తుంది, ఆరాధన ఎలా చేయాలో నేర్పిస్తుంది, సువార్త ఎలా చేయాలో నేర్పిస్తుంది, అలాగనే పాటలు ఎట్లా పడాలో నేర్పిస్తుంది, వాయిద్యాలు ఎట్లా వాయించాలో నేర్పిస్తుంది. నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను, దావీదుకి చాలా వరాలు ఉన్నాయి కదా, బైబిల్లో రాయబడింది. పవిత్రమైన వరాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా వరాలు ఉన్నాయి. ఈ వరాలన్నీ దావీదు ఏ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాడు? దావీదుకి ఎవరు మాస్టర్ లేరు. కనుక ఏం కథ అంటే, వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆత్మకు విధేయుడైతే మానవుడు, ఆత్మదేవుడు ఆత్మ సంబంధమైన అనేక విషయాలలో ఈ ఆత్మ మానవుడిని ఏం చేస్తుందంటే వృద్ధిలోనికి తీసుకుని వస్తుంది. ఆత్మ సంబంధమైన సమృద్ధిలోనికి దేవుడు ఆ వ్యక్తిని తీసుకుని వస్తాడు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే అనిపించింది, నేను కూడా ఇలాగ ప్రార్థన చేయాలి అని అనిపించింది కదా. కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఎప్పుడైపోయిద్దా అనిపించింది కదా. కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఏమొస్తుంది? కోపం కూడా వస్తుంది. ఈ మధ్య నేను ఒక ఇంటికి వెళ్తే దర్శించడానికి ఆ ఇంట్లో చెప్తుంది ఆ అక్క, ఏం చెప్తుందంటే, అన్న ఏందన్నా కుటుంబ ప్రార్థన అంటే అసలు నాకు చేసుకోబుద్ధి కావట్లేదన్నా అంది. ఏం కథ అంటే, ఆ కుటుంబ ప్రార్థనలో జరిగే కొన్ని విషయాలు ఆమె చెప్తూ వచ్చింది. కనుక నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన సమృద్ధిలోనికి నువ్వు వెళ్ళాలంటే ఆత్మకి లోబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు నడిపించబడుతూ ఉండాలి. ఆత్మ నీకు ఏదైతే బోధిస్తుందో దానికి నువ్వు లోబడుతూ ఉండాలి. ఎవరైతే ఆత్మను దుఃఖపెడతారో, ఎవరైతే ఆత్మను ఆర్పుకుంటారో వాళ్ళ ఆత్మ సంబంధమైన సమృద్ధిలోనికి ఆ వ్యక్తి రాలేడు. కనుక 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 40 సంవత్సరాలు అయి ఉండొచ్చు, అంకేసుకోవటమే కానీ ఎన్ని సంవత్సరాలు అయిందన్నా అంటే 40 ఇయర్స్ బ్రదర్. 40 ఇయర్స్ అంకే. ఆ 40 ఇయర్స్కి సంబంధించిన ఆత్మీయమైన గ్రోత్ ఉండదు, కనుక స్పిరిచువల్ గ్రోత్ ఉండదు. కనుక ఆత్మ సంబంధమైన ఆ సమృద్ధిలోనికి మనం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడుతూ రావాలి. మోకరించంటే మోకరించటం అంతే. మోకరించంటాడు ఆత్మదేవుడు, చెప్తాడు మనకి మోకరించంటాడు, మోకరించటం అంతే. ప్రార్థన చేయంటాడు, లెగవటమే. 2ంటికి లేపుతాడా, 1 గంటకి లేపుతాడా, లెగవాలి, మోకాళ్ళ మీదకి రావాలి, దేవుని సన్నిధిలో గడుపుతూ రావాలి. అట్లా కాదు దుప్పటి గట్టి గప్పుకొని ప్రభా తర్వాత చేసుకుంటాలయ్యా, అంట్లు ఉండే కదయ్యా, బట్టలు ఉండేవి కదయ్యా, పిల్లల్ని పంపించాలి కదయ్యా అంటే ఆ పనే, ఈ పనే. కైసరికే దేవునివి మనం ఏం చేస్తాం? కైసరివి ఇవ్వడమే సరిపోయింది మనకి. అందుకనే మార్త ఏం చేసింది? యేసు ప్రభువారి ఇంటికి రాకముందే కిచెన్లో ఉన్న పని అంతా చేసేసుకోవాలి మార్త. కానీ ఆ పని చేసుకోవాలా. ఎందుకంటే కనుక కొంతమందికి ఇది ఒక లక్షణం అన్నమాట. నేను ఒక స్థలంలో సేవ చేస్తుంటే ఆరాధన టైంలో లేచి వెళ్ళారు సిస్టర్స్. నాకు అర్థం కాలేదు, నేను కొత్త అన్నమాట అక్కడికి. ఆరాధన టైంలో లేచి వెళ్తుంటే నాకు అర్థం కాలేదు ఎందుకు వెళ్ళారు వీళ్ళంటే, ఆరాధన టైంలోనంట వాక్యమని ఆరాధన చేసి అక్కడికి వెళ్ళి కూర్చొని ముచ్చట్లు. నేను చెప్పినాను, ప్రతి ఆదివారం 10 గంటల లోపల వచ్చేసి మీరు వంట చేసేసి ఆరాధనలోంచి లేచి బయటికి వెళ్ళకూడదు. ఇక అక్కడ మేము ఉన్నాము, దేవుని దయ వల్ల సిస్టర్స్ లోబడ్డారు చక్కగా. అట్లానే ఒక 7-8 బ్యాచ్లు ఏర్పాటు చేసినాం. వాళ్ళు రావటం, వంట చేయటం, మందిరంలో కూర్చోవటం. పిల్లారా, దైవాత్మక గనక మనం లోబడుతూ వస్తే, ఒక వచనం చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము ఏం రాయబడిందో చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం. రకరకాలుగా దేవుడు నిన్ను ఆత్మీయంగా తయారు చేసుకుంటాడు. నువ్వు ఊహించని స్థాయికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. లేకపోతే
మునుపు నిష్ప్రయోజుడు అని రాయబడిందే. అది మన గురించి రాయబడింది అనుకోవటం. ఇక మనం రోమపత్రిక చూడండి 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము. కనుక ఇక్కడ మనం చూస్తే మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నువ్వు చెప్పు దేవునికి, దేవా ఇప్పటి వరకు నేను అనుకున్నవన్నీ చేసుకుంటూ పోయినా, నా శరీరం చేత నేను నడిపించబడుతూ వచ్చినా, ఇక నేను అట్లా చేయను ప్రభా. నువ్వు చెప్పు. నువ్వు నీ మాట నేను వినకపోతే అప్పుడు అడుగు. నువ్వు చెప్పు నాకు, నేను నీ మాట వినకపోతే అప్పుడు అడిగాను. దేవుడు క్షణం క్షణం నిన్ను నడిపించేది నువ్వు చూస్తావు. ఆత్మలో ఉన్న తృప్తి ప్రపంచంలో నీకు ఎక్కడ దొరకదు. దైవాత్మ నీకు తృప్తినిస్తాడు. కనుక అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెలు ఎత్తి ఆశీర్వదించినప్పుడు అవి తీసుకుని వాళ్ళు తిన్నప్పుడు అంటే ఏమైందంట, కనుక అవి ఎప్పుడైతే తిన్నారో వాళ్ళకి తృప్తిగా ఉంది. కనుక దేవుడు కూడా అలాగా మనం చేసే కార్యాల ద్వారా కూడా ఇతరులు ఏమవుతారు, కనుక మనం తృప్తిపరచబడతాం, ఇతరులకు కూడా ఆ తృప్తిని మనం ఇవ్వగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు కనుక నేను అనేక రకాలుగా ఆత్మీయమైన సమృద్ధిలోనికి తీసుకుని వస్తాడు, దేవునికి లోబడుతూ వస్తే. ఒక వచనం చదువుకొని ఇంకా ప్రార్థన చేసుకుందాం. చివరిగా చూడండి, 5వదిగా చివరిదిగా ఇంకొక మాట చదువుకుందాం. ఏ సమృద్ధిలోనికి మనం రావాలని ప్రభు కోరుతున్నాడంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనానికి చూడండి. దేవుడు 5వదిగా ఏ సమృద్ధిని మనకి ఇవ్వాలని ఆయన కోరుతున్నాడంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా. ఒక్క నిమిషం, 11వ వచనం డైరెక్ట్ చదువుదాం, అది ఇంకా టైం చాలదు. 11 మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అలాగున్న మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా. పిల్లరా, 5వదిగా దేంట్లో సమృద్ధి? నాతో చెప్పండి. యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. పిల్లరా, దేవుని రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం. ఒకవేళ ఈ రాత్రి కన్ను మూస్తే ఆ ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత దూతలు ఆగు ఎక్కడికంటే లోపలికి వెళ్ళాలంటే ఉండవయ్యా ఉండు, అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమేమి చేసి వచ్చినా ఒకసారి గ్రంథం తీయాలి కదా అని అనకుండా, మనము ఎప్పుడైతే పరలోకపు రాజ్యం యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడతామో ద్వారం లోపల ఇట్లా ఓపెన్ అవ్వాలి, ధారాళమైన ప్రవేశం మనకు లోపలికి వెళ్ళాలి. వాక్యంలో రాయబడింది, తన రాజ్యమునకు మహిమకు తగినట్లుగా నేను నడుచుకోవాలి. పిల్లరా, అది సమృద్ధి అయిన ప్రవేశం అంటే. దేవుడు మనకి పరలోక రాజ్యంలో కనుక బిక్కుమంట భయపడుతూ, కొంతమంది నేను గమనించింది ఏంటంటే, ఒకసారి ఒక సిస్టర్ నేను గృహాలు దర్శిస్తా, ఇంటికి వెళ్తే అంటుంది, దాదాపు ఒక 75-80 సంవత్సరాలు ఉంటాయి, బ్రదర్ నేను చచ్చిపోతే పరలోకం వెళ్తానా అంది. నాకేం తెలుసు, ఆమె చచ్చిపోతే పరలోకం వెళ్ళిద్దో లేదు నాకేం తెలుసు, నా దగ్గర తాళాలు ఉండేయా తీసి ఆమెకు లోపల పంపించడానికి. అంటే చూడండి, అంటే ఆమెకేమి లేదు, సమృద్ధి అయిన ప్రవేశం నాకుందనే నిరీక్షణ లేదు. ఈ రాత్రి నీకు ఈ నిరీక్షణ ఉందా? ప్రార్థన చేసుకో. దేవుడు గుర్తుపెట్టుకోండి, మానవుడు ఎన్నో ఊహలు, గాలిలో మేడలు గడుతున్నాడు. నీ జీవము ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. మనకు తెలిసి మధ్య దైవ సేవకుడు ఇంట్లోంచి బయటకు వచ్చినాడు, కనపడలే ఇంకా. కనుక ఏ క్షణంలో ఏం జరిగిద్దో మానవునికి తెలియదు. కానీ దేవుని వాక్యంలో రాయబడింది సమృద్ధి అయిన ప్రవేశం. మోకరించని ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. ఈ రాత్రి వేళ ఏలీము అంటే సమృద్ధి. కనుక దేవుడు నీకు సమృద్ధి అయిన సమాధానం, నీ హృదయాన్ని కలవరపెట్టే పరిస్థితులు ఏవి కూడా నీ చుట్టూ రాకుండా దేవుడు నీ హృదయంలో సమృద్ధి అయిన సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ రాత్రి ప్రభువుని ఆనుకో, ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో.
కనుక ప్రభువుకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేని గురించి చింతపడొద్దు. నీకు ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో ఈ రాత్రి యేసు ప్రభుతో చెప్పుకో చాలు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. కొన్ని బయటికి చెప్పుకోలేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. రెండవదిగా ఆర్థికమైనటువంటి విషయాలలో, ఆశీర్వాదకరమైన విషయాలలో సమృద్ధి. దేవుడు నిన్ను పైకి లేవనెత్తాలని చూస్తున్నాడు. కనుక పైకి లేవనెత్తాలని చూస్తున్నాడు. ప్రభుకి చెప్పు, దేవా నిజమే, నా జీవితంలో ఆర్థికంగా నేను ఎంతో చితికిపోయినాను. ఎన్నోసార్లు ప్రభువా నా అవసరాల నిమిత్తమై మనుషుల వైపు చూసినాను. దయతో నన్ను క్షమించి ఇంకెన్నడూ అలా చేయను ప్రభువా. నువ్వు ఇచ్చే వరకు ప్రభువా నీ కృప కొరకే నేను కనిపెట్టుకుంటా. నీ వైపే నేను చూస్తా, నీ మీదే నేను ఆధారపడతా. నువ్వు నిజంగా ఈ మాట దేవునికి చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. దేవుడిని అవసరం తీర్చలేనంత అసమర్థుడు కాదు. దేవుడిని అక్కర తెలియనంత ఆయన చేతగాని వాడు కాదు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు అని దేవుని వాక్యంలో రాయబడింది. నా అవసరాలన్నీ ఆయనకి తెలుసు. దేవునికి తెలియదంటూ ఏమి లేదు. చిన్న ప్రార్థన చేసుకో. మూడవదిగా సమృద్ధి అయిన జ్ఞానం. కనుక కోరుకో ఈ జ్ఞానాన్ని. కనుక రకరకాల పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. రకరకాలుగా మనల్ని మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి. వాటి నుండి మనం బయటికి రావాలి. దైవ జ్ఞానము చేతనే మనం ఆయన యొక్క కార్యాలు చేయాలి, ఆయన యొక్క పరిచర్య చేయాలి. అలాగే మన కుటుంబాలను కూడా మనం కట్టుకోవాలి. కనుక ఆ జ్ఞానం మనకు అవసరం. ఆ జ్ఞానాన్ని కూడా సమృద్ధి అయిన జ్ఞానం దేవునికి ఇవ్వాలని కోరుతున్నాడు. కనుక దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. నువ్వు టైం దొరికితే ఏ మనిషితో వద్దు, నీకు ఏ మనిషితో వద్దు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసే. ఒంటరిగా మోకాళ్ళ మీద నీ గదిలో దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకో. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు. అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కనుక దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఇజ్రాయెల్ అన్న దయచేసి రాండి. ప్రార్థన చేసుకున్నట్లనే మోకాళ్ళ మీద ఉండండి. ఎవరు అటు ఎటు చూడొద్దు. చిన్న ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన. దేవుడు అద్భుతమైన జవాబు నీకు ఇస్తాడు. అద్భుతమైన జవాబు ఇస్తాడు. అద్భుతంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ స్తోత్రాలు. మహిమగల దేవుడవు, సింహాసనాసీనుడవు, మీ స్తోత్రాలయ్యా. నీ ప్రియమైన పిల్లలంగా మీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి మా ప్రతి పాపమును క్షమించి ప్రభా మమ్మల్ని మీ బిడలగా అంగీకరించి మిమ్మల్ని సేవించే భాగ్యం మాకు ఇచ్చినారు. ఉదయకాలం అయ్యా మిమ్మల్ని ఆరాధించుటకు సహాయపడుతూ వచ్చారు. పరీక్షించుకొని యోగ్యంగా మీ బలలో చేవేసే కృప ఇచ్చారు. తిరిగి నాయన ఆ విధంగా ఈ యొక్క మరి యెహోవా నిస్సిని ఆధారం చేసుకొని ఈ ప్రాంతంలో నాయన మరి సాయంకాలం సువార్త ప్రకటించే భాగ్యం ఇచ్చినారు దేవా. స్తోత్రాలు. సువార్త ముగించుకొని తిరిగి మళ్ళా మా ప్రియులు బుల్లయ్య గారు, అశోక రాణి గారు, వారి యొక్క బిడ్డలు కుటుంబాన్ని ఆధారం చేసుకొని నీ బిడ్డ జీవితంలో మీరు చేసిన అద్భుతమైన కార్యాలను కూడా తన సాక్ష్యం ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చింది, ఘనపరుస్తూ వచ్చింది. మీ స్తోత్రాలయ్యా. మీ దాసు నిలబెట్టుకొని నాయన నిర్గమాకాండము, సంఖ్యాకాండములో మా పితరులైన ఇజ్రాయేలీలు ఏ విధంగా నాయన మరి యాత్ర అనుభవంలో తండ్రి అరణ్యపు యాత్ర, మారా చేదు ప్రయాణాలు, తిరిగి నాయన ఆయా అనుభవాల గుండా నాయన ఏలీమునకు వారు వచ్చిన అనుభవాలు, సమృద్ధి తండ్రి వారే కాదు నాన్న ఈ లోక యాత్రలో మేము కూడా యాత్రికులము, ప్రయాణికులము. మా జీవితాల్లో కూడా ప్రభువా అరణ్యం అనే అనేకమైన శ్రమలు గుండా వెళ్ళవలసిందే. చేదు, మారా తండ్రి కొంత సమయం, కొన్ని దినాలు ప్రభువా మారాను మధురంగా మార్చే దేవుడు అని మరోసారి జ్ఞాపం చేస్తూ వచ్చారు. ఆ విధంగా వారు అయా మీ కృపను బట్టి
మీరు వారిని నడిపిస్తూ ఏలీములో నాయన వారిని దించుతూ వచ్చినారు. అక్కడ వారిని మీరు అక్కడ పరీక్షించారు. పరీక్షలో నాయన నీ బిడ్డలను నెగ్గుతూ వచ్చినారు. ఆ విధంగా నా ప్రభువా, సమృద్ధి ఏలీము అనగా సమృద్ధి నాయన సత్య సమాధానములను ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు మాకు సమృద్ధిగా అనుగురించే దేవుడుగా ఉన్నారని మీరు మాట్లాడుతూ వచ్చినారు. దేవా స్తోత్రములు. ఆర్థికంగా సమృద్ధిగా యోసేపుని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ విధంగా నాయన ప్రేమగల తండ్రి కనికరిస్తూ వచ్చారు. జ్ఞాన సమృద్ధి, దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా జ్ఞానాన్ని, బుద్ధిని, దయను మీరు మాకు అనుగ్రహించే దేవుడు అని మీకు మాకు చెబుతూ వచ్చారు. ఆత్మమాత్రం కాదు ప్రభువా, యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మను సమృద్ధిగా మా మీద కుమ్మరించే దేవుడు అని మీరు మాకు ఇచ్చినారు. అంతమాత్రం కాదు ప్రభువా, నిత్య రాజ్యములో సమృద్ధిని మీరు మాకు ఇచ్చినారు. అలాంటి గొప్ప నిరీక్షణ కలిగి మేము బ్రతకాలని, జీవించాలని మా కొరకు మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయించి పెట్టిన మాటలను బట్టి వందనాలు. ఆ మాటలు ప్రభువా ఈ రాత్రి ధ్యానించుటకు మీ దాసుని ద్వారా ఇచ్చిన కృపకై వందనాలు. ఆ విధంగా నాయన మా జీవితంలో సమృద్ధి, సత్య సమాధానములు సమృద్ధి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే దేవా మాకు లభిస్తున్నాయని, యేసు ప్రభు ద్వారా మాత్రమే శాంతి, సంతోషము, సకల ఆశీర్వాదములు సమృద్ధిగా మాకు దొరుకుతాయని మీరు సెలవిచ్చిన మాటకై వందనాలు. అయ్యా, యేసు ప్రభు లేకుండా ఈ లోకంలో ఏమున్నా మాకు అశాంతే ప్రభా. మీరుంటే చాలు, ఏమి లేకపోయినా అన్నీ ఉన్నట్లుగానే తృప్తిని, సంతోషాన్ని మాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ దయగలిగిన మీ హస్తాలకు అప్పచెబుతూ కుటుంబాన్ని దీవించున్నాయన ప్రభా. నీ బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ఆ బిడ్డను ఇంకా బహుగా ప్రభా మీ యందు కృతజ్ఞత కలిగి తన జీవితకాలమంతా ప్రభా మిమ్మల్ని ఆనుకొని ప్రభా 26:3 ప్రకారం ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. మా జీవితకాలమంతా మీరు మా జీవితంలో చేసిన మేలును మర్చిపోక ప్రతి చోట మేము మీకు సాక్షులుగా ఉంటకు మాకు సహాయపడుతురండి. అయ్యా, ఈ లోకములో యాత్ర చేస్తూ ఆ పరలోక రాజ్యములో సమృద్ధి అయిన ప్రవేశము కలిగిన వారిగా నిజముగా నేను ఈ లోకాన్ని ఇడిస్తే ఖచ్చితంగా నేను పరలోక రాజ్యములో సమృద్ధి అయిన ప్రవేశము నాకు దొరుకుతుందని గొప్ప నిరీక్షణ మాకు అందరికీ దయచేయండి. ఆ నిశ్చయత కలిగి మేము ప్రభుని వెంబడించుట కృప చూపించమని మీ దాసుని కుటుంబానికి జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తూ శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనే మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి ఉన్న మనందరికీ, సర్వలోకములో చెదరి ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుని కృప సమృద్ధిగా తోడయుండి నడిపించును గాక. ఆమెన్.